శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడే అవతరించినటువంటి ఒక స్వరూపం, జగద్గురు స్వరూపం. శంకరాచార్యుల వారి రూపంలో ఆ పరమాత్మ అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని, జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. శంకరాచార్యుల వారి అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అనంటే, ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మొట్టమొదట భగవంతుడు తన యొక్క మౌనంతో తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. దీన్ని విన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మౌనంగా ఎలా ఉపదేశిస్తారు? ఉపదేశించాలి అనంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడితేనే ఉపదేశించగలం తప్ప మౌనంగా ఉండడం అలాగే ఉపదేశించడం రెండు ఒకేసారి ఎలా చేయడానికి సాధ్యం? మౌనంగా ఉంటే ఉపదేశించలేం, ఉపదేశిస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మాట్లాడితేనే కదా ఏదైనా ఇంకోళ్ళకి అర్థం ఎలా చెప్పడానికి సాధ్యం అవుతుంది. ఊరికే మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుంది? చెప్పడము కుదరదు, వినేవాడికి అర్థమూ అవ్వదు. కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటూ ఉపదేశించడం అంటే దాని అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే రావాలి కూడా, అట్లాంటి ప్రశ్న కూడా మనకు రావాలి. ఈ మాట విన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను ఉపదేశించాలంటే మాట్లాడాలి. మన మాటలతోనే ఉపదేశించడం అనేది సాధ్యం అవుతుంది అనేది వాస్తవమే. కానీ ఆ భగవంతుడు ఏ తత్వాన్నైతే ఉపదేశిస్తున్నాడో ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాలి అనంటే దానికి మాటలు చాలవు. మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదది.